Hi students, this is the fine boring machine. These are the base. Base is making of rough iron or cast iron material used to manufacturing the base component and the saddle. And this one is the column, table, work. This is the tool, spindle housing. This is the housing. This is the cam hydraulic cylinder are placed in housing. Now this one is the reading table. The cutting tool is making different type of metals. In fine boring machine, the cutting tool material is cement carbide and diamond dust. And cross rail is the longitudinal direction of the movement. The cam and hydraulic cylinder, saddle, these are the parts in fine boring machine. The saddle movement is forward and backward to the longitudinal direction of the movement by using and this type of wheels. One wheel is forward and another wheel is using to backward. It is the movement of the table or using rotation of the table. The table is used to hold the workpiece. The workpiece is placed on the table. The column is to support the spindle housing or spindle and cutting tool. The reading table is used to reduce the speed and increase the speed and feed. It's the use of fine boring machine. How it's work? These are used to prepare as enlarged hole and engineering block and metal pipes. It is improve the drilling machine and it's possible in boring machine. And it's are 4 types of boring machines are there. The first one is horizontal boring machine, and second one is vertical boring machine, and third one is jig boring machine, and fourth one is fine boring machine. It is a fine boring machine. What is the comparison between these 4 boring machines? The horizontal boring machine are used to it is the horizontal boring machine. These are used to different type of metals and different type of operations to prepare internal enlarging holes. ఇంటర్నల్గా ఒక హోల్ని పెద్దగా చేయడానికి మనం ఈ బోరింగ్ అనేది యూజ్ చేస్తాం. వీటిలో వచ్చేసరికి ఒక్కొక్కటి కాంప్లికేటెడ్ షేప్స్ని చేస్తుంది, ఒక్కొక్కటి కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్ వర్క్ పీసెస్ని చేస్తాం. ఈ కాంప్లికేటెడ్ వర్క్ పీసెస్ని పైప్స్ కానీ, ఇంజిన్ బ్లాక్స్ కానీ, ఇంజిన్ సిలిండర్స్ కానీ, ఈ టైప్ ఆఫ్
వర్క్ పీసెస్ని మనం ప్రిపేర్ చేయాలంటే హారిజాంటల్ మిషన్ వల్ల కానీ, వర్టికల్ మిషన్ వల్ల కానీ, జిగ్ బోరింగ్ మిషన్ వల్ల కానీ కావు. ఓన్లీ ఫైన్ బోరింగ్ మిషన్లో మాత్రమే ఇంజిన్ సిలిండర్ బ్లాక్ అనేది పైప్, మెటల్ పైప్స్ ఇటువంటివి ఈ ఫైన్ బోరింగ్ మిషన్లో మాత్రమే మనం చేయగలం. ఇక్కడ వచ్చేసరికి ఈ టేబుల్ అనేది ఇలా రొటేట్ అవ్వచ్చు, అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లాంగిట్యూడినల్ మూమెంట్లో రొటేట్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ టేబుల్ అనేది ఇలా సర్క్యులర్గా రొటేట్ అవ్వచ్చు, అంటే సర్క్యులర్ షేప్ ఉన్న వర్క్ పీసెస్ని మనం చేయాలనుకుంటే సర్క్యులర్గా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అలా వచ్చేకి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ స్పిండిల్ని ఈ హైడ్రాలిక్ క్యామ్ మెకానిజం ద్వారా కిందికి పైకి మూవ్ చేస్తాం. ఈ స్పిండిల్ అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు ఎక్కడైతే మనకి హోల్డ్ చేయాలో ఈ వర్క్ పీస్లో ఎక్కడైతే మనం హోల్డ్ చేయాలో అదే పొజిషన్లో ఫిక్స్ చేసుకొని దీనికి మూమెంట్ ఇస్తాం. మూమెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ స్కేల్ ఉంటుంది. కాలమన్ మీద టు ప్లేస్ ది స్కేల్ బై యూజింగ్ ది స్కేల్ టు మెజర్ ది మెజర్మెంట్ ఆఫ్ వర్క్ పీస్ and depth of cut and dimensions as easily find out by using scale reading. ఈ స్పిండిల్ రొటేషన్ అనేది ఏదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండొచ్చు. ఈ స్పిండిల్ అనేది రొటేట్ అయినప్పుడు మనకి ఎక్కడైతే ఎగ్జాక్ట్ పొజిషన్లో వర్క్ అనేది కంప్లీట్ చేయాలో ఆ పొజిషన్లో మనం వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు బై యూజింగ్ టూల్. ఈ టూల్ని సిమెంటెడ్ కార్బైడ్ అండ్ డైమండ్ డస్ట్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ది ఫైన్ బోరింగ్ మిషన్. ది ఫైన్ బోరింగ్ మిషన్లో వాటితో కంపేర్ చేసుకుంటే దీనిలో ఉండే డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి. వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ వర్క్ పీస్ స్మూత్నెస్ విల్ బి ఇంక్రీజెస్. వర్క్ పీస్ యొక్క స్మూత్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ ఇన్ ఫైన్ బోరింగ్ మిషన్ అండ్ అదర్ బోరింగ్ మిషన్స్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డీప్ హోల్ డ్రిల్లింగ్ మిషన్. ఇట్ ఈస్ ద డీప్ హోల్ డ్రిల్లింగ్ మిషన్. Deep hole drilling missions are used to long work pieces to be drilled to perform drilling operations. Deep hole drilling machine. These are the two types. Deep hole drilling machines are two types. It is the horizontal deep hole drilling machine. The shaft is horizontal and it is the rotation of the horizontal axis, and this one is the, now we see it is the vertical deep hole drilling machine, and this one is horizontal deep hole drilling machine. It changes the axis of the spindle and axis of the removing the material. మనం ఇటు చూస్తే ఇది వర్టికల్ డీప్ హోల్ డ్రిల్లింగ్ మిషన్ అంటాం. అదే ఇటు సైడ్ నుంచి చూస్తే దీన్ని హారిజాంటల్ డీప్ హోల్ డ్రిల్లింగ్ మిషన్ అంటాం. These are the different parts. It is the spindle box, workpiece, cutting tool, drilling pipe, oil feeder, auxiliary, it is the oil tank. Oil tank is placed on the back of the drilling pipe feed system.
These are the